అసలు మన దేశం ఎటుతుంది భయ్య? ఇంకా ఎన్ని 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 ఇలాంటి ఇన్సిడెంట్ చూడాలి? ఒకవైపు మన గవర్నమెంట్ ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకుని ముందుకు తీసుకెళ్దామని చెప్పి నిరంతరం కృషి చేస్తుంటే వాళ్ళ హార్డ్ వర్క్తో దేశం మొత్తం ఇండియా వైపు చూసేలా చేస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ వాటన్నిటిని డామినేట్ చేసి ఎవరైనా ఒంటరిగా ఇండియాకు వస్తే భయం కలిగేలా చేస్తుంది. రీసెంట్ గా ఒక లండన్ చెందిన అమ్మాయి ఇండియాని విజిట్ చేసి ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూద్దామని చెప్పి విజిటర్ గా వస్తే తన ఢిల్లీలోని ఒక హోటల్లో ఫ్రెండ్స్ అని నమ్మించి ఆ అమ్మాయి నమ్మి వాళ్ళతో క్లోజ్ గా ఉంటే ఆ అమ్మాయి రేప్ చేశారంట. ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా పేరు మాత్రం భారతదేశాన్ని మొత్తానికి వచ్చి తల దించుకునేలా చేస్తున్నారు ఈ నా కొడుకులు. వీళ్ళని ఏం చేసినా తప్పలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు తెలుసుకోవాల్సిన కంటెంట్, ఇలాంటి ఇన్సిడెంట్ మీ దగ్గర జరగకుండా జాగ్రత్త పడతారని మేము ముందుకు తీసుకొచ్చాం. నన్ను సపోర్ట్ చేయండి, వీలైతే లైక్ చేసి షేర్ చేయండి. ఆ అమ్మాయికి జస్టిస్ జరిగేదాకా మనం పోరాడదాం. ఇంకా వీడియోలోకి వెళ్తే, భారతదేశం అంటే ఒక గొప్ప సంస్కృతి, సనాతన ధర్మానికి, గొప్ప గొప్ప కట్టడాలకి, అందమైన ప్రదేశాలకి పుట్టునీళ్ళు. చరిత్రలో మనం చదువుకున్నట్టు శివాజీ మహారాజ్ స్త్రీలపై చూపించే గౌరవం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కలగలుపుకున్న గొప్ప నేల మనది అని చెప్పి గర్వంగా ఫీల్ అవుతాం. కానీ కొంతమంది వల్ల మన దేశం, మన పద్ధతులు అన్నీ పాడైపోతుంది. వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎన్నో దేశాలు తిరిగి బైక్ ట్రావెల్ చేసి స్పానిష్ టూరిస్ట్ జార్ఖండ్లో గ్యాంగ్ రేప్ చేశారు వాళ్ళ హస్బెండ్ ముందు. కొన్ని రోజుల క్రితం, మేబీ 3 నుంచి 4 రోజులు అవుతుంది, ఇస్రాయల్ చెందిన 2 మహిళల్ని రేప్ చేశారు. అందులో ఒకరిని చంపేశారంట. అది ఎక్కడో కాదు, మన సౌత్ ఇండియాలోని హంపీలో, ఇది కర్ణాటకలోని. ఇది మర్చిపోయేలోగే మళ్ళీ ఢిల్లీలోని యూకేఎంఏ ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది. ఇలా జరగడానికి రీజన్ ఏంటి అసలు? ఇలా రేపులు చేయడానికి అసలు రీజన్స్ ఏంటి? ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ లండన్లో ఉంటారంట. అయితే తనకి ఇండియా విజిట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉందంట. తనకు తరచుగా ఇండియా నుంచి ఒక అబ్బాయి మెసేజ్ చేసేవాడు, ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు పంపేవాడు. తను ఎలాగో నేను ఇండియాకి విజిట్ చేస్తున్నాను కదా, తనను ఒకసారి కలుద్దామని చెప్పి తను మెసేజ్ పెట్టే మెసేజ్కి రిప్లై ఇచ్చిందంట ఆ అమ్మాయి. ఈ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే అబ్బాయి పేరు, అతని పేరు కైలాష్ గౌతమ్. తన అమ్మాయి మార్చి 7th రోజు యూకే నుండి నేను ఫస్ట్ గోవాకి వచ్చిందంట. ప్రతి టూరిస్ట్ జనరల్గా గోవాని విజిట్ చేయడానికి వెళ్తారు. అక్కడ వాతావరణం, వెస్టర్న్ కల్చర్ ఫారెన్ పీపుల్స్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. తను ఈ గోవాకి వచ్చి కైలాష్ గౌతమ్కి మెసేజ్ చేస్తే తను ఇంటర్ చదివిన వ్యక్తి, అతనికి జాబ్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మరి ఏంటో రీజన్స్ తెలియదు, బట్ నేను అక్కడికి రాలేను అని చెప్పాడు. అంతకన్నా మంచి ప్లేస్ ఢిల్లీ, నువ్వు చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి, ఇక్కడికే నువ్వు రా, ఇక్కడ విజిట్ చేయి అని చెప్పాడంట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఇతని మాటలు నమ్మిన ఆ అమ్మాయి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని 4 days తర్వాత గోవా నుండి అంటే మార్చ్ 11th రోజు ఢిల్లీకి వచ్చింది. మహిపాల్పూర్ అనే ఒక ప్లేస్లోని హోటల్లో దిగిందంట. ఆ హోటల్ చూడడానికి చాలా లగ్జరీగా, హాస్పిటాలిటీ కూడా బాగుంటుందని చెప్పి అనుకుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ రేప్ చేసిన వారిలో కూడా ఆ హోటల్కి సంబంధించిన సిబ్బంది అంటే హౌస్ కీపింగ్ సిబ్బంది ఒకరు ఉన్నారు అని చెప్పి కొన్ని ఆర్టికల్స్లో రాశారు. అది ఎంతవరకు నిజము అనేది క్లారిటీగా లేదు. మరికొందరు ఆ పర్సన్, అతని పేరు మహమ్మద్ గల్ఫమ్, అతను కైలాష్ గౌతమ్ ఫ్రెండే అని చెప్పి అంటున్నారు. ఈ అమ్మాయి హోటల్ దిగగానే గౌతమ్కి మెసేజ్ చేసిందంట, నేను ఢిల్లీకి వచ్చా అని చెప్పి. అప్పటి వరకు వీళ్ళు ఫోన్లో కూడా ఎప్పుడు మాట్లాడుకోలేరంట, ఎప్పుడు మెసేజ్ ద్వారానే కమ్యూనికేట్ అయ్యేవారంట. తను వచ్చి ఆ అమ్మాయిని కింద లాబీలో కలిసి అక్కడే చాలాసేపు మాట్లాడుకుని ఆ తర్వాత అక్కడే డిన్నర్ చేసి పైన రూమ్లోకి వెళ్ళారంట. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు అప్పటికే తాగేసి హోటల్కి వచ్చారని చెప్పి కొంతమంది అంటుంటే, మరికొందరు వాళ్ళు పైన రూమ్లో కూర్చొని తాగారు, ఈ అమ్మాయి కూడా వైన్ తాగిందని చెప్పి మరికొంతమంది అంటున్నారు. ఆ అమ్మాయి వీళ్ళని జస్ట్ ఫ్రెండ్స్ లానే చూసిందంట. కానీ వీళ్ళు కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారంట. తను ప్రతిఘటించేసరికి ఆ అమ్మాయిని రేప్ చేశారంట. అయితే తను అరవకుండా గౌతమ్ రేప్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని నోరు నొక్కి పట్టుకోవడం, ఆ పర్సన్ చేస్తున్నప్పుడు గౌతమ్ పట్టుకోవడం, తన వాయిస్ బయటకు రాకుండా ఇలా నోరు నొక్కేసి పెట్టారంట. తను ఫోర్స్గా బలంతో వాళ్ళని నెట్టేసి లాబీలోకి వచ్చి రిసెప్షన్లో ఉన్న పర్సన్కి చెప్తుందంట ఇలా జరిగిందని. తను కూడా పదాన్ని నేను వచ్చి చూస్తా అని చెప్పి వెళ్ళి లిఫ్ట్లోకి వెళ్ళగానే తను కూడా తినతో మిస్బిహేవ్ చేయడం పెట్టాడంట. ఆ హోటల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో తిన లైంగికంగా వేధించాడంట ఆయన. ఆ రాత్రి మొత్తం ఇటు గౌతమ్, అటు హౌస్ కీపింగ్ అబ్బాయి, ఇటు గుల్ఫమ్, ఇలా అందరూ తన మీద దాడి చేశారంట. తను రాత్రి మొత్తం ఎలాగోలాగా సర్వైవ్ అయ్యి పొద్దున్నే అక్కడి నుంచి తప్పించుకొని పెయిన్ భరించలేక ఒక హాస్పిటల్కి వెళ్ళిందంట. ఆ హాస్పిటల్ సిబ్బంది ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారంట. అయితే గుల్ఫమ్ని వెంటనే అరెస్ట్ చేశారు. కానీ గౌతమ్ 2 hours తిప్పిన తర్వాత దొరికాడు. అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? రీసెంట్గా కోల్కతాలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అలానే కేరళలో బస్లోనే ఇలాంటి రేప్ జరిగింది ఒకటి. ఇలాంటి వాళ్ళకి శిక్ష అసలు పడదా? నాకు ఏం కాదు అని చెప్పి వీళ్ళకి ధైర్యమా? ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజుకు 100లో జరిగిన మన చట్టాలు ఇలానే రియాక్ట్ అవుతాయా? ఎన్నో వేలలో జరుగుతాయి. అందులో 1-2 రేర్ ఆఫ్ రేర్ కేసెస్లో, దిశ లాంటి కేసెస్లో మాత్రమే శిక్ష పడుతుంది. ఇంకా మాకేం జరగదు, మహా అయితే కొద్ది రోజు జైల్లో ఉంచుతారు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వస్తాం
అనే ధైర్యంతో ఇదంతా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటికైనా చట్టాలు మారాలి. సౌదీ అరేబియా ఇంకా కొన్ని దేశాలు ఇలాంటి చేస్తే డైరెక్ట్ గా ప్రజల్లోనూ ఉరిదీసి లేక తల నరికేసి చంపేస్తారు. మన దగ్గర కూడా ఎలాంటివి చేస్తేనే కొంతవరకు వీటిని అరికట్టొచ్చు. అమ్మాయిలు స్వేచ్ఛగా అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పి అప్పట్లో అన్నారు కదా, మరి అది జరగాలంటే మన చట్టాలు మారాలి. తప్పు చేద్దామంటే గజ్జలు వనకాలి వాళ్ళకి ఒక్కొక్కడికి. అమ్మాయిలు మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరిని అంత ఈజీగా నమ్మకండి ప్లీజ్. జై హింద్.